మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. షార్ట్స్ను కూడా ఎంతో అద్భుతంగా ఆదరిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉండే బెల్ బటన్ మ్రోగించండి. నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందుకు వస్తాయి. ఈరోజు షార్ట్లో మరొక అద్భుతమైన విషయాన్ని గురించి ఒక కొత్త కోణంలో తెలుసుకుని మనం అందరం కూడా మన యొక్క ఆలోచన ధోరణి మార్చుకుని మన యొక్క గ్రంథాలని, మన యొక్క పురాణాలని, వాటన్నిటిని కూడా పరిరక్షించి వెలుగులోకి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు అందించిన ఈ విషయం కూడా మీ అందరితో నేను పంచుకోబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా అదేమిటో వినేద్దాం. ఒక క్లాసులో టీచర్ పిల్లలను అడిగాడు, ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని ప్రేమకు ప్రతిరూపం అంటారు? క్లాస్ అంతా ఏకంగా అరిచారు, తాజ్ మహల్. ఒక విద్యార్థి మాత్రం రామసేతు అన్నాడు. గురువు అతన్ని లేచి నిలబడమని అడిగాడు. మీ ఉద్దేశం ఏమిటి? బాలుడు లేచి నిలబడి చెప్పాడు, రామసేతువు రాముడు తన భార్య మృతదేహాన్ని ఆక్రమిత భూమిలో పాతిపెట్టడానికి కాదు, తన భార్యను తిరిగి తీసుకురావడానికి నిర్మించాడు. శ్రీరాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడిగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు. షాజహాన్కు చాలామంది భార్యలు, ఉంపుడు గత్తెలు మరియు బానిస అమ్మాయిలు ఉన్నారు. రామసేతును శ్రీరాముడి సైన్యంలోని సైనికులు నిర్మించారు. అయితే తాజ్మహల్ పెద్ద కరువు సమయంలో మొఘలులచే బానిసలుగా ఉంచబడిన వ్యక్తులచే నిర్మించబడింది. అంతేకాదు, వంతెన కట్టిన వారికి రాముడు పూర్తిగా గౌరవం ఇచ్చాడు. లోకంలో ఇలాంటివి మళ్ళీ జరగకూడదని శ్రీరాముడు వారి చేతులు కోయలేదు. దీంతో ఉపాధ్యాయుడు, ఇతర విద్యార్థులు షాకుకు గురయ్యారు. భారతదేశ చరిత్రను కొత్త కోణంలో తిరిగి చదవాలి. భారతదేశ చరిత్రను తిరిగి రాయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా అద్భుతమైన రచనలు కూడా మీరు కూడా చేసినట్లయితే, ఇటువంటి రచనలు మీ దగ్గర ఉంటే తప్పకుండా మన మోహనవాణికి అందించండి. ప్రపంచంలో అందరికీ మీ విషయాన్ని చేరవేస్తానని మనస్ఫూర్తిగా నేను మీకు చెబుతూ, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంతటి చక్కటి విషయాన్ని అందించిన మన రచయిత శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి.